ఇక తెలుగు రాష్ట్రాల్లో చలిపులి గజగజ వణికిస్తోంది. 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు కాస్త తగ్గింది. అయినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింతగానే ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజాము నుంచే చలి వణికిస్తోంది. ఉదయం పూట ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వాతావరణం ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే కూడా తక్కువ డిగ్రీలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలోని పలు చోట్ల చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మిన్మలూరులో 12, పాడేరు, అరకులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ చలి వణికిస్తుంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి దిగిపోతున్నాయి. మెదక్లో 14.3 డిగ్రీలు, హైదరాబాద్ రాజేంద్రనగర్లో 14.5, పటాన్ చెరులో 15.4, హైదరాబాద్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. ఇది సాధారణంగా తక్కువ అని తెలిపారు. కాగా గత 3 రోజులుగా ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగిందంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కూడా వీస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం కూడా వాతావరణం చల్లగా ఉందంటున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తుందని, తద్వారా రోడ్లపై వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుందంటున్నారు. అటు పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటుందని, ఉదయం 10 గంటల వరకు చల్లదనం తగ్గడం లేదని చెబుతున్నారు. దీంతో చలి బారి నుంచి తమను కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు వినియోగిస్తున్నామంటున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకులు చలిని ఎంజాయ్ చేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రతలో హెచ్చుతగ్గులున్నాయని అధికారులు చెబుతున్నారు. చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు కూడా రావద్దని, ఒకవేళ వస్తే జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి గజగజ వణికిస్తుంది. 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు కాస్త తగ్గింది. అయినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింతగానే ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజాము నుంచే చలి వణికిస్తుంది. ఉదయం పూట ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వాతావరణం ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సాధారణం కంటే కూడా తక్కువ డిగ్రీలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలోని పలు చోట్ల చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మిన్మనూరులోని 12, పాడేరు, అరకులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనూ చలి వణికిస్తుంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి దిగిపోతున్నాయి. మెదక్లో 14.3 డిగ్రీలు, హైదరాబాద్ రాజేంద్రనగర్లో 14.5, పటాన్ చెరులో 15.4, హైదరాబాద్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. ఇది సాధారణంగా తక్కువ అని తెలిపారు.